మీరు బాబు మీరు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణం బీసీ కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. పట్టణంలోని పలు కాలనీల్లో ఇంటింటికి వెళ్లి వాహనాలు, అనుమానిత వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని బైకులు, ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సర్చ్ చేపట్టినట్లు ఉదయగిరి సీఐ ఎన్ వెంకట్రావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని ఆయన వెల్లడించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకట్రావు హెచ్చరించారు. అలాగే యువత గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానితులపై సమాచారం ఇవ్వాలని కోరారు. ఉదయగిరి సర్కిల్ లేకుంటే ఉదయగిరి టౌను లేకుంటే ఈ దగ్గరలో ఉండే సీతారాంపురం కానీ దుత్తులూరు కానీ వరకుంటపాడు ఈ ప్రాంతాల్లో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరగకూడదు. ఏదైనా జరుగుతున్నట్టు ఏదైనా మీకు సమాచారం వస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ ఉంటారు, స్టాఫ్, వాళ్ళతో పాటు మేము ఇక్కడే ఉదయగిరిలోనే ఉంటాము, మాకు సమాచారం ఇస్తూ ఉండాలి. రీసెంట్గా ఇక్కడ జరిగిన ఈ పెద్ద దొంగతనం ఏదైతే ఉందో దాంట్లో మీ వైపు నుంచి చాలా యాంటిసిపేట్ చేశాము. ఎవరికైనా కూడా ఒక జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఒక బంగారం వాళ్ళ ఆస్తి పోటీ ఎంత బాధపడతారనేది ప్రతిరోజు మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. దాని ఎఫర్ట్స్ అయితే చేస్తూ ఉన్నాం. బట్ ఇంతవరకు మాకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రాలేదు. మీ వైపు నుంచి కూడా కొంత సహకారం ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఈ గంజాయికి సంబంధించి ప్రస్తుతం ఉదయగిరి ప్రాంతంలో నైట్ టైం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది యూత్ వాటికి అడిక్ట్ అయి ఉన్నారు. దాంట్లో ఎక్కువ భాగం యూత్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కడా కూడా ఏ చిన్న బట్ ప్రతి ఒక్కరు కూడా విని వదిలేస్తూ ఉన్నారు. యూత్ ఎవరైతే ఉన్నారో ఇది విని వదిలేస్తూ ఉన్నారు. మీకోసం చాలా కష్టపడుతూ ఉన్నాం. పొద్దున్నే 4-5 గంటలకి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం అంతా అందరికీ అర్థమయ్యేటట్టు చేసి యాక్సిడెంట్ జరగకుండా ఉండే ప్రాంతంగా దీన్ని చేసుకోవడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి మా ఎస్పీ గారి వరకు దీని మీద రోడ్ యాక్సిడెంట్ జరగకూడదు, తగ్గించాలి అనే దాని మీద, ఈ డ్రగ్స్ నిర్మూలన మీద, మహిళలు చిన్నపిల్లల మీద ఎట్లాంటి ఇది జరగకూడదు అనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్ నేరాల మీద పనిచేస్తూ ఉన్నాం. మీ వైపు నుంచి కూడా సహకారం ఉండాలి. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియపరచండి. మాకైనా 112 కాల్కైనా అవి గోప్యంగా ఉంచబడతాయి. ఈ వెహికల్స్ ఏదైతే ఇప్పుడు సీజ్ చేస్తామో మీ డాక్యుమెంట్స్ మీ ఎవరెవరైతే ఎస్ఐ గారు వచ్చారో వాళ్ళకి చూపించేసి డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ చూపించండి, లేకపోతే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వెహికల్స్ ఫైనలైజ్ చేసి ఇవ్వబడటం జరుగుతుంది.